గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక చూసాం కదా, ఎన్నికలు దగ్గర పడుతుండడం కొద్దీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, పార్టీల మధ్యలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. ఇక ముఖ్యమైన 2 రోజులుగా చూస్తున్నాము, రైతు రుణమాఫీపై చుట్టే తిరుగుతూ ఉన్నాయి రాజకీయాలన్నీ కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దేవుళ్ళపైన ప్రమాణం చేసి అని చెప్తూ ఉన్నారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు మీరు రుణమాఫీ చేయాలి, లేదు అంటే మీరు రాజీనామా చేయాలి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దానికి ఇటు ముఖ్యమంత్రి కూడా అదే కామెంట్ చేశారు, ఖచ్చితంగా చేస్తాము హరీష్ రావు, మీరు రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని ఉండండి, మీరు రాజీనామా చేయాలి. సో ఇలాంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి చూడాలి ఎంతవరకు నిజమవుతుంది. నిజంగా మరి 15 ఆగస్టు లోపు రుణమాఫీ మొత్తం చేస్తారా, మరి హరీష్ రావు రాజీనామా చేస్తారా, లేక రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా చూడాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు ఇటు కేసీఆర్ బస్ యాత్ర మొదలుపెట్టారు. దాదాపు 17 రోజుల పాటు ఆయన యాత్ర కొనసాగుతుంది. నిన్న మిరాల గురించి స్టార్ట్ చేశారు. సో ఆయన కూడా సేమ్ ఇలాగనే మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రభుత్వం మెడల్ వంచాలంటే 12 సీట్లు ఖచ్చితంగా మీరు ఎంపీ సీట్లు ఇవ్వండి, ఈ మెడల్ వంచి అన్ని హామీలు అమలు చేపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక కాళేశ్వరంలో 3 పిల్లర్లు కూలినంత మాత్రాలే ప్రపంచం అంతా మునిగిపోయినట్లు ప్రచారం చేస్తూ ఈరోజు రైతుకు నీళ్ళు ఇవ్వకుండా చేస్తున్నారు అనేది కేసీఆర్ కామెంట్స్. దీనికి కూడా రేవంత్ రెడ్డి కామెంట్ ఇచ్చారు, కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం పైన చర్చకు మీ సిద్ధం, మీరు రండి, కాళేశ్వరం దగ్గర రండి, కూర్చొని చర్చిద్దాం, ఏ స్కామ్ జరిగిందో, ఏం చేశారో మీరు అనేది ఆయన ఇటు కేసీఆర్కు కౌంటర్గా మాట్లాడారు. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి అన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారు ఉన్నారు, మరి కాసేపట్లో బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజారాం యాదవ్ గారు కూడా మాట్లాడబోతున్నారు. ముందుగా వీరయ్య గారు మీ దగ్గరికి వస్తాం. గుడ్ మార్నింగ్ అండి. వీరయ్య గారు, చూస్తున్నాము 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, రాజీనామాల పర్వం స్టార్ట్ అయ్యి మీరు రాజీనామా చేయాలంటే మీరు రాజీనామా చేయాలని మీరు అని చెప్తూ ఉన్నారు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఏంటి మళ్ళీ పరిస్థితి ఉందంటారా, ఎట్లా చూడాలి ఇదంతా, మీరు ఏమంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఎన్నికల సందర్భంగా రాజకీయపరమైనటువంటి చర్చ జరగడం సహజం, ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం. రాజకీయ విధానాల మీద అట్లనే బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, ఏం చేయలేదు, లేదా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఏంటి ఈ 130-140 రోజుల్లో, ఇలాంటి విషయాలు చర్చకు రావడం అనేది సహజం. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా భవిష్యత్తుకు సంబంధించి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు జరిపి తీరుతాను అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు, బల్లగుద్ది చెప్తున్నారు, బహిరంగంగానే చెప్తున్నారు. చెప్తున్నప్పుడు చేస్తారో లేదో చూడడం తప్ప మీరు చేయలేరు అని చెప్పేసి రోజు శాపనార్థాలు పెట్టడం, మీరు ఏం చేయగలుగుతారు, మీరు చేయలేకపోతే రాజీనామా చేస్తారని సవాళ్లు విసరడం. ఒకసారి ఈయన సవాళ్లు విసిరిన తర్వాత ఆయన కూడా ఏమన్నారు, మరి మీ పార్టీని రద్దు చేసుకుంటారా? ఇప్పుడు దాన్ని మళ్ళీ హరీష్ రావు గారు రాజీనామాకు పరిమితం చేస్తున్నారు. కాదు, రేవంత్ రెడ్డి గారు అసలు మీ పార్టీని రద్దు చేసుకుంటారా అని కూడా అడుగుతున్నారు. అందుకే పదే బీఆర్ఎస్ నాయకులు మీరు అమలు చేయలేరు అని మాట్లాడుతున్నారంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఒక సందేహం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో పదే కాంగ్రెస్ నాయకత్వం ఒక మాట చెప్తున్నది, మొత్తం ఖాళీ ఖజానాను మాకు అప్పచెప్పారు, దొల్ల చేసి పడేశారు రాష్ట్ర ఖజానాను అని ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం దాన్ని అంగీకరిస్తున్నట్టుగా ఉంది. మేము మీకు అప్పచెప్పింది డొల్ల కదా, ఖాళీ ఖజానా కదా, మీరు ఎక్కడి నుంచి తెస్తారు 1000 కోట్ల రూపాయలు, మీకు చేత కాదు, మీరు రద్దు చేయలేరు, కాబట్టి మీరు చేయలేని పని చేస్తానన్నట్టుగా ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నారు సుమా, మీకంటే ఎక్కువ మాకు తెలుసు, మేం ఖాళీ చేసిన ఖజానా అని చెప్పేసి చెప్తున్నట్టుగా ఉంటది. మరి ఇదే కరెక్ట్ అయితే వాళ్ళు తల ఉంచుకోవాల్సినటువంటి విషయం తప్ప నేను మాఫీ చేస్తానంటున్న ముఖ్యమంత్రిని తప్పు పట్టడం ఏమిటో నాకైతే అర్థం కాదు. అంటే వీరయ్య గారు అది కాదు, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు ఎన్నికల ముందు, రైతుకు సంబంధించింది కావచ్చు, మొత్తానికి అంటే హామీలకు సంబంధించి 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా చెప్పారు. ఇవన్నీ ఏవీ చేయలేదు, ప్రజలకు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. కనీసం 6 గ్యారెంటీలు కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. మీరు 100 రోజుల్లో చేస్తామన్నారు. సో రుణమాఫీ ఎలా చేస్తారనేది కదా వీళ్ళనేది. ఇప్పుడు శక్తికి మించిన హామీలు ఇచ్చారు మీరు. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు అని ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారా ఆ విషయం? తెలంగాణ ప్రజల్లో అలాంటి అసంతృప్తి ఏమన్నా వచ్చిందా? రాలేదు కదా. అయితే అయినా విమర్శించవచ్చు. 6 గ్యారెంటీల్లో ఇప్పుడు చెప్తున్నారు 6 5 అమలు జరిపామని మీరు అంటున్నారు, కానీ 6 13 ఉన్నాయి, మిగతా వాటి సంగతి ఏంటి అని వీళ్ళు అడగొచ్చు, వాళ్ళు చెప్పొచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ఈ 100 రోజుల్లో మీరు ఏం చేశారు, మీరు విఫలమయ్యారు అని అంటే, విఫలమయ్యారు అనేటువంటి మాటను తెలంగాణ ప్రజలు ఎవరు అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేరు? 100 రోజుల్లో ఇప్పుడు చేసినటువంటి పనులు తక్కువేం కాదు. 13 చేసినలా లేదా 6 చేసినలా లేదా అనేది చర్చ జరగవచ్చు, కానీ చేసిన పనులు తక్కువేం కాదు. మీరు 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో చేసింది ఏమిటి? కాదు వీరయ్య గారు పాయింట్ ఏంటంటే, ఆ రోజు ఎన్నికల ముందు మేము అధికారులకు రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముందుగా చేయాల్సింది ఏంటి అంటే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు, రైతు డిక్లరేషన్ చేశారు వరంగల్. ఇవన్నీ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు అన్నదే కదా వాళ్ళు అంటుంది. ఇది కరెక్ట్ పాయింట్. 9వ తేదీ సోనియా గాంధీ పుట్టినరోజు. ఆ రోజునే మేము రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో ఏమాత్రం రాజకీయ స్పృహ ఉన్నోళ్ళైనా, ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళైనా తెలివి తక్కువగా ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు అనాలోచితంగా ప్రకటించారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన 3 రోజుల్లో 1000 కోట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? ఇంత అనాలోచితంగా ప్రకటించి ఉండాల్సింది కాదు అంటారే తప్ప, ఎందుకు అమలు చేయలేదు కాబట్టి విఫలమైనట్టు అని మాత్రం ఎవరన్నారు. అందుకని విమర్శ ఏమన్నా ఉంటే అనాలోచితంగా విమర్శించారు, ఓట్ల కోసం హద్దులు దాటి వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన 3 రోజుల్లో 1000 కోట్లది ఎట్లా మీరు నిర్ణయం తీసుకోగలుగుతారనుకున్నారు? ఇది ఈ మాత్రం మీకు తెలవదా? మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు పరిపాలించిన వాళ్ళు, అందుకని ఇది ఓట్ల కోసం మీరు తొందరపడి ప్రకటన చేశారు. ఎట్లాగూ అది వచ్చిన తర్వాత 5 నెలలు 6 నెలలు 3 నెలలు పట్టేటువంటి విషయం అని చెప్పేసి విమర్శిస్తే కరెక్ట్. అట్లా కాదు, మీరు 9వ తేదీ ఇవ్వలేదు కాబట్టి విఫలమైనట్టు అని అంటే అది రాజకీయ దుగ్ధతో చేసే విమర్శ అని తెలంగాణలో ఎవరైనా చెప్తారు. పరిపాలన గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ, ఆర్థిక వ్యవస్థ గురించి కానీ కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పే విషయమే కదా అది. అందుకని ఇలాంటి వాటిని రాజకీయ ఆరోపణలకు వాడుకోవడం వల్ల పెద్దగా మైలేజ్ రాదు. ఎందుకంటే ప్రజలను పెద్దగా ప్రభావితం చేయడం సాధ్యం కాదు ఇలాంటి విషయాలు. రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారు, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్, గుడ్ మార్నింగ్ అండి ప్రకాష్ రెడ్డి గారు. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు ఈ ఎన్నికల సమయంలో. దీన్ని ఏ రకంగా చూడాలి, సీరియస్ గా తీసుకోవాలి? ఇదంతా కూడా కేవలం ఎన్నికల స్టంటేనా? మీరు రుణమాఫీ చేయండి, నేను రాజీనామా చేస్తానని చెప్పి హరీష్ రావు అంటున్నాడు. చేయబోతే మీరు చేయాలి ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. సవాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ విసురుకుంటున్నాయి అనేది మీరు అంటున్న ప్రశ్న. బీజేపీ కూడా ఉంది, మీరు మర్చిపోయారు. బీజేపీ సవాళ్ళు ప్రసవాళ్ళు లేదేమని అనుకుంటున్నారా మీరు? అంటే 2 రోజుల నుంచి వీళ్ళిద్దరు బాగా హడావిడి చేస్తున్నారు కదా, సో ఇదంతా ఏ రకంగా చూస్తారు? ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అంటున్నా నేను. అదే అడిగాను. కేటీఆర్ 9 రోజుల 3 గంటల మారతాన్ ఇంటర్వ్యూ ఒకటి, నిన్న కేసీఆర్ మారతాన్ ఇంటర్వ్యూ ఒకటి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ, ఇక బీజేపీ మేమే ఉన్నాం, మీరన్నా వాళ్ళు లేకపోతే మాకు లేకపోతే వాళ్ళ కోటే అరగట్టి ఇక బీజేపీకి ఎందుకని చెప్పడం కోసం ఇద్దరు కలిపి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్న వింత నాటకంలో ఇది ఒక భాగం. కాబట్టి మీరు ఆరోపణలు ప్రత్యారోపణలను ప్రజలు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు అసెంబ్లీ చేసుకొని తంగైపోయి ఆయన పోయి ఈయన వచ్చాను పెరవలకి పోయిన పడ్డాము అనుకుంటున్నారు ప్రజలు. తెలంగాణ ప్రజలు అనుకుంటారు పెరవల నుంచి పోయి పోయిన పడ్డాము. ఈ మంట ఆ మంట ఈ మంట 2 మంటలే, కాకపోతే పెర మీద కలుతాం పొయ్యిలో కలుతాం అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఆరోపణలు ప్రత్యారోపణలు అవి డ్రామాగానే భావిస్తే తప్ప దాంట్లో నిజం లేదు, వాస్తవాలకు దూరంగా ఉంది అనేది నా అభిప్రాయం కూడా అండి. కాబట్టి దాన్ని విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన కేసీఆర్ గారు మాట్లాడిన 3 గంటల చర్చలు కావచ్చు, నిన్నమ్మటి నుంచి బయలుదేరిన రాజు వేడలేదు అవి తేజంలో రకాల కట్టినట్టు ఆయన రోజు బహిరంగ సభల కోసం బయలుదేరిన తెలంగాణలో ఒరిగేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. ఇటువంటి బహిరంగ సభలు చాలా పెట్టిండు, దేశమంతా పెట్టడానికి ప్రయత్నం చేసిండు, విఫలమై తెలంగాణలో కూడా విఫలమై ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో సాధించేది ఏమీ లేదు. కాబట్టి ఏదో ఇక మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం ఏమైనా తప్పిదారి మినుకు అంటే 1-2 సీట్లు గెలిస్తే లేదా కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వస్తే మేము కూడా బతుకున్నామని చెప్పడం కోసం ఒక ప్రయత్నం. దాంట్లో ఈ కార్యక్రమాలు జరుగుతాం. వాళ్ళ ఈ ప్రయత్నం కూడా ఏంటంటే 1-2 ఎంపీలు గెలవకపోతే ఆయనతో ఉన్న 38 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ఎడవూసిపోతున్నారన్న భయంతో కేసీఆర్ గారు
ఈ మాత్రం ఒక ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే ఇంకా అంతకంటే జరిగేది ఏం లేదు, చేయగలిగేది కూడా ఏం లేదని నా అభిప్రాయం. అంటే 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించండి, మెడల్ ఉంచుతాం అని చెప్పి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ ఉంచుతాం, అటు అక్కడ కేంద్రంలో కూడా మన రాష్ట్రానికి రావాల్సిన దానిపైన ఫైట్ చేస్తామనే విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి ఉందా? రాష్ట్రానికి రావాల్సిన దాని విషయంలో 2004లో గెలిపించారండి కేసీఆర్ ను, 2009లో గెలిపించారు కేసీఆర్ ను, మళ్ళీ బై ఎలక్షన్స్ లో గెలిపించారు. తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నారు. తెలంగాణ చట్టము పార్లమెంట్ లో వచ్చినప్పుడు దానికి ఓటు వేయలేదు. ఆ తర్వాత కూడా తెలంగాణలో గెలిపించిన సీట్లు, వారు చేర్చుకున్న సీట్లు కలిపి 15 సీట్లు ఆయనకు ఉండేవి 2014 నుంచి 19 దాకా. ఏం చేసింది తెలంగాణ కేసం, ఏం కొట్లాడిండో, తెలంగాణ కొట్లాడితే ఏం జరిగిందో, తెలంగాణ ఆ కొట్లాటలో అనేది ప్రజలు చూశారు. 2019లో మళ్ళీ 9 సీట్లు గెలిపిస్తే అక్కడ పక్కన కేశవరావు పక్కన పక్కన పోయి కూర్చున్నాడు కదా, రాహుల్ గాంధీ పక్కన, ఖర్గే పక్కన కేశవరావు కూర్చున్నాడు. అప్పుడేమో పార్టీగా ఈ పార్టీగా ఆ పార్టీ కూర్చుని ఇప్పుడు ఒరిజినల్ గా పోయి కూర్చున్నాడు. జరిగేది గదే, కొట్లాడితే జరిగేది ఏముండదంటే గదే జరుగుతుంది. ఆ కొట్లాడి ఇప్పుడు ఇద్దరు గెలిపిస్తే జరిగేది ఏంటంటే కేశవరావు ఏం చేసినా గదే చేస్తాడు. కాబట్టి ఈ దాంట్లో నమ్మేది కూడా లేదు, మీరు చూశారు కదా. అంటే ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కనీసం రైతులను పట్టించుకోలేదు, ఇప్పుడు ఏదో ప్రేమ ఒలక వేయడానికి వెళ్తున్నారని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. వాస్తవేనా? అందులో వాస్తవం ఉందా? పట్టించుకోవడం పక్కన పెట్టండి, పట్టించుకునే వాళ్ళని కూడా కొట్టిండండి. ఆయన పట్టించుకునే సంగతి వేరే, పట్టించుకునే వాళ్ళని కూడా దమ్మ దంచిండు. ఎక్కడ పడితే అక్కడ మీరు అడిగేది రా అన్నాడు. ఆ ఖమ్మంలో రైతులకు బీడీలు వేస్తే మేము బరాబర్ వేస్తాం, ఎందుకేమో తగలబెట్టే ఏమో అన్నాడు. అంటే ఆయన చేస్తే కరెక్ట్, ఇంకోటి చేస్తే తప్పు అనేటువంటిది కేసీఆర్ గారికి ఉన్న నైజం. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక్కరో ఇద్దరు మెనుకు అనుకుంటే అత్యవసరంగా ఎప్పుడన్నా గెలిస్తే గెలవరు. బై ఛాన్స్ ఏమన్నా బై డిఫాల్ట్ ఎక్కడ గెలిస్తే వాళ్ళు పోయేది ఎక్కడికో కేశవరావు దగ్గరికే పోతారు వాళ్ళు. ఎందుకంటే ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజ్యసభ సభ్యుడు, అటువంటి వ్యక్తి పార్టీ మారిండు. బీఆర్ఎస్ నుంచి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ యొక్క అప్పుడు టీఆర్ఎస్ యొక్క పదవులు అనుభవించండు. మల్లికార్జున ఖార్గే పక్కన కూర్చుండు, రాహుల్ గాంధీ పక్కన కూర్చుండు. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ గా అప్పుడేమో బీఆర్ఎస్ తరఫున పోయి కూర్చుండు, ఇప్పుడు ఒరిజినల్ గా పోయి కూర్చున్నాడు. రేపు పొద్దున ఒకరో గెలిస్తే అది కూడా గెలుస్తారు నమ్మకం లేదు. కానీ తిరిగి ఎక్కడన్నా బై ఛాన్స్ బై డిఫాల్ట్ గెలిస్తే జరగబోయేది కూడా గదే అనేది మా అభిప్రాయం. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసింది. కేసీఆర్ గారు ఎలా అంటాం కదా, ఒక శకం అంటాం కదా, ఒక ఈయన శకం ఆయన శకం నాకు చెప్తున్నా కదా, ఒక కాలం ముగిసిపోయింది. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా అవకాశమే లేదు. అయితే ఈ అవకాశాన్ని బీజేపీకి ఇవ్వకూడదని కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం, లేదా కేసీఆర్ గారు రాహుల్ గాంధీతో కలిసి ఆడుతున్న నాటకం తెలియదు. కానీ ఇక అవకాశం ఇవ్వద్దు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరేమో అలా అంటున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ అదే అంటుంది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఈ రోజు కవిత బయటికి రావాలంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే బీజేపీకి కేసీఆర్. ఇంటర్నల్ గా ఇప్పటికే 5 లోక్సభ ఏదైతే ఎంపీ సెగ్మెంట్లు ఉన్నాయో మొత్తం ఒక డమ్మీ క్యాండిడేట్లను పెట్టారు, బీఆర్ఎస్ క్యాండిడేట్లను, అక్కడ బీజేపీని గెలిపించేందుకని వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను కూడా అంటున్నాను, ఆ ఒక్కరో ఇద్దరు డమ్మీ క్యాండిడేట్ పెట్టిన డిక్లేర్ చేశాను. చివరిసారి నేను కూడా డిక్లేర్ చేశాను కదా, ఎక్కడో అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుమ్మకైతే అక్కడ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఎవరు ఎటువైపు నుంచి ఎటువైపు పోతారో మీరు చూస్తూనే ఉన్నారు కదా. బీఆర్ఎస్ నాయకులు ఎటువైపు మజాగా పోతున్నారు చూస్తూనే ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు కూడా ఎటువైపు పోతున్నారో చూస్తున్నారు కదా. కాబట్టి జరగబోతున్న పరిణామాలు ఇప్పుడు కనపడుతున్నాయి, మీకు కళ్ళ ముందర నేకడ కనపడుతున్నాయి కదా ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇది మీరన్నా కాంగ్రెస్ నాయకులన్నా ప్రజలు నమ్మాలి కదా, నమ్మి ఓటేయాలి కదా. ఒకటి మాత్రం నిజం, అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు కొంతవరకు నమ్మారు. ఆ పరిణామంలో ఆ నమ్మినటువంటి క్రమంలోనే మాకు సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి. లేకపోతే మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉంటుంటేమేమో తప్పకుండా. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని అప్పుడు కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు. ఇప్పుడు కవితను అరెస్ట్ అయిన తర్వాత, అంటే కవిత అరెస్ట్ మాకు సంబంధం లేదు, మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నా. కవిత అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు విడిపించుకోనికి అంటున్నారు. అంటే విడిపించడం అనేటువంటి న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందా, లేకపోతే న్యాయస్థానాన్ని కూడా వాళ్ళు తప్పుపడుతున్నారా? న్యాయస్థానం బీజేపీ చెప్తే వింటదనుకుంటున్నారా? మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానం స్వతంత్రంగా లేవని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఒకటండి ప్రకాష్ రెడ్డి గారు, వాళ్ళు ఆ కామెంట్స్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఈడీ వచ్చే ముందు బీజేపీ నేతలు కామెంట్ చేయడము, సో సిబిఐ ముందు, అంటే ఇలాంటి కామెంట్స్ బీజేపీ నేతలు చెప్పారు కాబట్టి ఎందుకు ముందే వీళ్ళకి ఎలా తెలుస్తూ ఉంది, ఈడీ సిబిఐ కన్నా ముందే బీజేపీకి ఎలా తెలుస్తుంది, వీళ్ళు ఎందుకు కామెంట్ చేస్తున్నారనే కదా గతంలో మనం చూసింది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడింది కూడా
రాజేష్ గారు ఇప్పుడు మీరు బెయిల్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈడీ చర్చ అయిపోయింది, సిబిఐ చర్చ అయిపోయింది. ఇప్పుడు కవిత గారి యొక్క విడుదల జరుగుతుందా జరగదా అనేటువంటిది న్యాయస్థానం ముందు ఉంది. న్యాయస్థానం ముందు ఉన్నటువంటి వ్యక్తి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు అంటే ఎట్లా కనిపిస్తుంది అండి? ఇప్పుడు లాజికల్ గా మీరు చెప్పండి, ఇది ఈ చర్చను ప్రజలు ఆమోదిస్తారా? ఈ చర్చను కాంగ్రెస్ పార్టీ రాజేష్ గారు చాలా క్లియర్ అవుతున్నా అంటే నేను న్యాయస్థానం ఇప్పుడు కవిత అరెస్ట్ అయిపోయింది, న్యాయస్థానం ముందు ఉంది. ఆమె ఏ తప్పు చేయకపోతే న్యాయస్థానం బెయిల్ ఇస్తుంది. న్యాయస్థానం కనుక అంటే ఈడీ గాని సిబిఐ గాని చేసిన ఆరోపణలలో ఎటువంటి నిజం లేదనుకుంటే ఆమెకు బెయిల్ ఇస్తారు. నిజాలు ఉన్నాయనుకుంటే తప్పకుండా ఆ చర్చ వేరు. దాని తర్వాత కూడా జైలుకి వెళ్ళిన తర్వాత కూడా కవిత 2-3 సార్లు కామెంట్స్ చేసింది మనం కూడా విన్నాం, అంటే బీజేపీ పైన. రాజేష్ గారు ఏ నిందితులైనా కూడా నేనేం తప్పు చేయలేదని చెప్పుకుంటారు. న్యాయస్థానం కూడా అదే చెప్తారు, నేను తప్పు చేయలేదండి, నేనేం చంపిన వ్యక్తి, ఒక వ్యక్తిని చంపిన వ్యక్తి కూడా నేను చంపలేదు అంటాడు. కళ్ళ ముందు వీడియో నేను చంపలేదు అంటాడు, లేదా డూప్ అంటాడు, లేకపోతే అది ఏదో మార్ఫింగ్ చేసినటువంటి అది అంటాడు. అది కాదు, న్యాయస్థానం ముందు ఒక నిందితులు ఏ రకమైన ఆర్గ్యుమెంట్ చేస్తారనేది ఇంపార్టెంట్ కాదు. న్యాయస్థానం ముందు పేపర్లలో బెయిల్ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్క అవుతుంది బెయిల్ కోసం అనేటువంటి మాట అనేటువంటిది భారత రాజ్యాంగాన్ని అపహాసం చేసినట్టు, దేశ న్యాయ వ్యవస్థను అపహాసం చేసినట్టు, న్యాయ వ్యవస్థ పట్ల కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదని మరోసారి తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్తున్నట్టుగా నేను భావిస్తాను. రైట్. రాజారాం యాదవ్ గారు ఏం చెప్తారు ఏంటి? ఇప్పుడు కేసీఆర్ ముగిసిపోయిన శకం అనేది ప్రకాష్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు యాత్రలు కాదు కదా, ఏం చేసినా ఉపయోగం లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ అనేది. ఇప్పుడు రాజేష్ గారు గుడ్ మార్నింగ్, అట్లాగే ప్రకాష్ అన్నకి, తర్వాత వీరయ్య గారికి నమస్కారం అండి. ఇప్పుడు నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మరి 6 సీట్లతోటి 5 సీట్లతోటి అత్యవసరంగా ఉన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, తెలంగాణ రాదు అన్న పరిస్థితి నుంచి మరొక 2 నెలల్లో వాళ్ళని ప్రజలు గెలిపించి వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. గతంలో కూడా 2 సీట్లతోటి ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఎలా 400 సీట్లు మేము గెలుస్తామనే పరిస్థితి వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి రాజకీయాల్లో ఇలా ఒక పార్టీ పరైపోయింది, ఒక పార్టీ ఉండదు, ఆ పార్టీ అసలు మొత్తం వైపు అయిపోతుంది, ఏముండదు అని చెప్పేసి అనుకున్నాం. చాలా అది రాజకీయ అపరిపక్వత అయితే తప్ప మరొకటి కాదు. నేను ఏమంటున్నానంటే ఇలా జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ప్రాంతీయ పార్టీలను వాటి అస్తిత్వాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు సక్సెస్ కాలే. దేశవ్యాప్తంగా ఇలా బీజేపీని ఎదుర్కొనేటువంటి పార్టీలు ఎవరైనా అవి బలంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కంటే ఒక జాతీయ పార్టీగా చెప్పుకోనికి లేదు, ఒక ప్రాంతీయ పార్టీలో ఒక కొంచెం పెద్ద పార్టీ ప్రాంతీయ పార్టీ అంతే తప్ప ఇలా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు. అటు నువ్వు బెంగాల్ నుంచి మొదలుకుంటే ఇటు కేరళ వరకు ప్రతి ఇటు సైడ్ మొత్తం కూడా, కాశ్మీర్ నుంచి పెట్టుకుంటే ఇటు ప్రతి ఉత్తర దక్షిణ తూర్పు పడమరాన్ని లేకుండా అంతటా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలా ప్రాంతీయ పార్టీలు బలంగా ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీ ఇప్పటివరకు కూడా ఈ జాతీయ పార్టీలు తీసేయాలి. అట్లాగే తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ సాధన కోసం ఏర్పడిన పార్టీ, ఇలా 10 సంవత్సరాల అధికారంలో పార్టీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఇలా తెలంగాణ ప్రాంతంలో లేకుండా పోతుంది, కేసీఆర్ అనవాళ్ళకు లేకుండా చేస్తామని అనుకోవడం అది వాళ్ళకు కూడా తెలుసు. అది సరే, అది ఓకే. రాజారాం యాదవ్ గారు ఒకటి ఇప్పుడు ఇంకొక మాట బీజేపీ బీఆర్ఎస్ తో సంబంధాలు ఉన్నాయి ఒకటి అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ తోటి ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ ఉందని చెప్పి మాట్లాడుతుంది. ఏ టీము బి టీం అని, ఎవరికి ఏ టీమో ఎవరికి బి టీం అంటే ఒకటి మీరు ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల సందర్భం నుంచి కూడా సపోర్ట్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. మీరు రైతు బంధు వేద్దామని చెప్పేసి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే రైతు బంధు వేయొద్దని చెప్పేసి ఎన్నికల నియమాలకు విరుద్ధం అని చెప్పేసి వీళ్ళు పోయి కంప్లైంట్ చేస్తారు, వీళ్ళు పితూరిస్తారు. ఎలక్షన్ కమిషన్ రైతు బంధు వేయొద్దని చెప్పేసి ఆపుతుంది. నిజంగా బీజేపీ తోటి టిఆర్ఎస్ కి కేసీఆర్ గారికి సంబంధం ఉంటే మరి ఎన్నికల కమిషన్ లో మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి, నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేసి, మా కిషన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి, మేము ప్రకాష్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము రైతు బంధు వేసుకుంటే మాకు 1% ఓటు ఎక్కువ వస్తుండే కదండి. కాబట్టి వాస్తవంగా భారతీయ జనతా పార్టీ చాలా
టీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదు తెలంగాణ ప్రాంతంలో. అయితే కాంగ్రెస్ ఉండాలా, మేము ఉండాలి, మా శత్రువు వచ్చిన పర్లేదు కాదు కానీ కాదు పాయింట్ ఒకటి రాజరామ్ యాదవ్ విషయం ఏంటంటే అది కాదు. రాజారాం రాజారాం గారు ప్లీజ్ ఒక విషయం. ఈ రోజు రైతులు కేసీఆర్ కు ఈ రోజు రైతులు గుర్తుకొచ్చారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు 10 ఏళ్ళు అధికారం, రాజారాం గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ప్లీజ్ నా క్వశ్చన్. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసము 10 ఏళ్ళ అధికారం మీరు ఇచ్చిన హామీలు, మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినవి కూడా మీరు ప్రజలకు అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా 4 నెలలు 5 నెలలు కూడా అవ్వట్లేదు. మీరు ఇప్పుడు ఇవి అమలు చేయలేదు, అవి అమలు చేయట్లేదు. మీరు చేశారా? డబల్ బెడ్రూమ్ హామీ ఇచ్చి చేశారా? రుణమాఫీ చేస్తామని చెప్పి చేశారా? మీరు ఆ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి చేశారా? మీరు ఏం చేశారు చెప్పు. మీరు అసలు మీకు ప్రశ్నించే హక్కు ఉందా అని? అదే సార్, ఒకటి నిమిషం అక్కడికి వస్తాను నేను. ఆ ఆనందం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనందం నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు కనిపించింది వారి కళ్ళలో, తమిళసై గవర్నర్ గారు కనిపించింది వాళ్ళ కళ్ళలో, వాళ్ళ హావభావాల్లో కనిపించింది. బ్రహ్మాండంగా నువ్వు గెలిచి వచ్చినావు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్న పద్ధతి, వాళ్ళు ఆ వ్యవహారం మనం చూస్తే కనిపిస్తుంది. అట్లాగే నరేంద్ర మోడీ బడే బాయ్ అని చెప్పేసి గుజరాత్ మోడల్ నాకు ఆదర్శం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఓపెన్ గా చెప్పిండ్రు. మొన్న ఆప్కి అదాలత్లో కూడా నరేంద్ర మోడీ గెలిపాడు అని చెప్పారు. కాబట్టి మీరు ప్రశ్నకు వస్తున్నాను నేను. రైతులకు తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదని చెప్పేసి 10 సంవత్సరాలు మాట్లాడుతున్నాం. అసలు ఈ దేశంలో ఎవరైనా రైతుల కోసము రైతు బంధు తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ 70 సంవత్సరాల స్వతంత్రం ఉన్నదండి? రైతు బీమా అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చి రైతులను ఆదుకునేటువంటి సందర్భం ఉందా? సాగునీరు తాగునీరు లేకుండా అలాంటి తెలంగాణ ప్రాంతంలో సాగునీరు తాగునీరు ఇచ్చి మొత్తం కూడా రైతాంగం అంతా కూడా ఇలా 3 కోట్ల టన్నులకు ధాన్యం పోయినటువంటి పరిస్థితి, ఇలా కేంద్ర ప్రభుత్వము ఎఫ్సి కొనేటువంటి పరిస్థితి, అంత ధాన్య రాసులు తెలంగాణ ప్రాంతంలో పడినటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసామండి? ఇలా పేదలకి ముసలిళ్ళకి రాజారాం యాదవ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రాజారాం యాదవ్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. రాజారాం యాదవ్ గారు ఒక్క నిమిషం ఉండండి. రామచంద్ర రెడ్డి గారు ఏంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఏంటి మరి రుణమాఫీ చేస్తారా మీరు? 15 ఆగస్టు లోపు చేయకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు హరీష్ రావు వీళ్ళు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పినంటేనే దాంట్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇందాక వీరయ్య గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒక చిన్న మోడిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించటం లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు ఊహించిన దానికంటే అప్పు ఎక్కువ ఉన్నది. మరి ఈ అప్పునంతా కూడా శ్వేతపత్రం రూపంలో విడుదల చేశారు. కాబట్టి వీళ్ళు చేస్తారు అని చెప్పేసి గత 6 హామీలలో మేము గ్యారంటీలలో 5 అమలు చేశారు, కష్టపడుతున్నారు అని చెప్పేసి డెఫినెట్ గా కూడా తెలంగాణ ప్రజలు ఒక సింపథెటిక్ గా ఒక మ్యూట్ లో ఉంది చూడండి, మ్యూట్ లో ఉన్నారు చూడండి. రామచంద్ర రెడ్డి గారు హలో మాట్లాడండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. సారీ కాల్ అయితే ఈ పరిస్థితులలో మరి మిగతా పక్షాలు ఈ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించండి అని చెప్పేసి మేము ఒక పిలుపునిచ్చినాం. మరి ఈ పరిస్థితులలో ఓపిక ఉండటానికి పోయి మీరు చేయలేరు, ఎట్టి పరిస్థితులలో కూడా మీరు చేయటానికి మేము ఆడేమో ఉంచిది కదా అని చెప్పేసి ఒక భావనతోని వీరయ్య గారు చెప్పినట్లు ఉండే విధంగా ఈ రోజున అసలు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి రావాలంటే ఎన్ని హామీలు అమలు చేయొద్దు, ముఖ్యమంత్రిగా అయినా రిజైన్ చేయాలి, మళ్ళీ మేము అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక దింపుడు గల్ల ఆశతో ఉన్నది. దాన్ని తీవ్రంగా కూడా మేము గ్రహిస్తున్నాం. మేము చెప్తున్నాం ఈ రోజున మొన్న ఒక టీవీ ఛానల్లో కేసీఆర్ గారు మాట్లాడుతూ మరి కాళేశ్వరం పిల్లర్లు గుంగిపోయినాయి ఏం సంగతి అని చెప్పేసి అడిగితే దాని పుట్టుపూర్వతాలంతా చెప్తున్నారు కానీ పిల్లర్లు గుంగిన దాని గురించి మాట్లాడటం లేదు. అడిగింది ఏంది? పిల్లర్లు కుంగిపోయాయి అని చెప్పేసి సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడలేదు. కేంద్రం నుంచి వచ్చినటువంటి కమిటీ, మన డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చేసిన తర్వాత వాళ్ళు కుంగిపోయినాయి అని చెప్పటమే కాకుండా ఈ యొక్క బ్యారేజ్ అనేది పెను ప్రమాదంలో ఉంది, మీరు కనుక నీళ్ల నిందుల నుంచి మాత్రం కొట్టుకపోతుంది అన్నట్లు చెప్తే మేము ఉన్న నీళ్ళని వాళ్ళ హయాంలో ఖాళీ చేయడం జరిగింది.
తర్వాత మేము ఉన్నటువంటి నీళ్ళని ఉపయోగించుకోవడానికి వ్యవసాయ అవసరం మన తాగునీటి కానీ ఒకటి రామచంద్ర అవసరాలకి రెడ్డి గారు ఒక విషయము, ఇప్పుడు ఏదైనా సరే అంటే మనం ఇల్లు కట్టినా కూడా ఏదైనా చిన్న క్రాక్ వచ్చినప్పుడు దాన్ని సరి చేసి దాంట్లో ఉండడం జరుగుతుంటది. సో అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక 3 పిల్లలు కుంగితే మీరు మొత్తం అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది, నీళ్లు కిందికి వదిలేసి ఈ రోజు రైతులకు నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండిపోయిన పరిస్థితి కనపడట్లేదా? ఒక మాట, ఇది ఒక ఇల్లు ఇండిపెండెంట్ గా ఏ రూమ్ కి ఆ రూమ్ ఉన్నటువంటి పరిస్థితి కాదు. అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏదానికైనా దానికి ఒక పరిష్కారం అనేది ఉంటది, సొల్యూషన్ అనేది దొరుకుతుంది కదా. నేను అంటున్నది ఏంటంటే, ఒకటి ఇప్పుడు మనం నిర్లక్ష్యంతో కట్టేసి డిఫెక్టివ్ గా కట్టి అవినీతికి తావునిచ్చేసి మొత్తం దాన్ని ధ్వంసం చేసి దాన్ని రిపేర్ చేసుకుంటూ పోతామా? అదేనా మనం కోరుకునేది? ఈ రోజున 98,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి వాళ్ళ అధికారుల యొక్క లెక్కల ప్రకారం 96,000 ఎకరాలకి నీళ్లు ఇస్తున్నారు అని అంటే దాని అర్థమైంది, ఎకరానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టండి ఈ రోజున, దాన్ని ఒప్పుకొని 40 లక్షల ఎకరాలకు ఇస్తున్నాడని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారం కేసీఆర్ గారు చేసి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇది వారి యొక్క నైజం గురించి మాట్లాడుతున్నాం. రెండో విషయానికి వస్తే, గత 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేసినారు, ఏం చేయలేదు, ఇందాక మీరే అడిగినారు. దాని ప్రకారంగా పూర్తి స్థాయిలో కూడా తెలుసు తెలంగాణ సమాజానికి ఏ విధంగా ఒకవైపున ఇచ్చినటువంటి హామీల్ని మర్చిపోగా రెండో వైపున నియంతృత్వంతో పెడరెక్కలు కట్టేసి. రామచంద్ర రెడ్డి గారు ఒక విషయం చెప్పండి, ఈ రోజు బీఆర్ఎస్ నేతలు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఒకటి, మీరు చెప్పిందే అడుగుతున్నారు వాళ్ళు. మీరు ఏం చెప్పారు ఆ రోజు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తాము సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మీరు చెప్పారు. మీరు చెప్పారు కదా, వీళ్ళు ప్రశ్నిస్తుంది, కొత్తగా ఏమనట్లేదు కదా. దానికి మీరెందుకు అంతగానో ఆవేశపడుతున్నారు? డెఫినెట్ గా కూడా మేము చెప్పిన మాట వాస్తవము. కానీ ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూడాలి. మేము అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు సంగతి కవర్ అన్నది ఎవరికి లేదు. మేము వచ్చిన తర్వాత దాన్ని ప్రక్షాళన చేసి బయటకు తీసుకొచ్చేసి అనుకున్న దానికంటే ఎక్కువ ఉండటం ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 ఏంటంటే, గతంలో కూడా మేము రైతు బీమా అప్పుడు కూడా చాలా సుస్పష్టంగా చెప్పినాం, మీరు అనర్హులకు ఇస్తున్నారు, మీ యొక్క అనునీయులకు ఇస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేసి ఏర్పడేసి అర్హులైనటువంటి వాళ్ళని మేము బయటకు తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ అది. తర్వాత ధరణిలో ఉన్నటువంటి లోపాలని సవరించడానికి కమిటీ వేసి దాని ద్వారా ఒకటి రామచంద్ర రెడ్డి గారు అట్లా కాదు. రామచంద్ర రెడ్డి మీ కాంగ్రెస్ నేతలు పదే ఈ అంశం చెప్తారు, మేము అధికారంలోకి వచ్చినప్పటికీ మొత్తం రాష్ట్రం అంతా కూడా లూటీ చేశారు, మొత్తం అప్పుల్లో ఉంది అని చెప్పేసి మీరు ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది చెప్పి ఇంకా మేము చేయలేము అని చెప్పేసి చేతులెత్తాలని చూస్తున్నారా? ప్రజలకు ఈ అంశం చెప్పాలనుకుంటున్నారా? ఇంకా మేము చేయలేము, ఇంత అప్పుల్లో ఉంది రాష్ట్రము అని. ఒకటి, ఇందాక నేను సమాధానం దేనికి చెప్పినా, ఎందుకు డిలే అవుతుందన్న దానికి చెప్పినా. ఎస్, డిలే అవుతుందన్న దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, ఆగస్టు 15 కల్లా కూడా కంప్లీట్ గా చేస్తా, చేయకపోతే దేనికైనా సిద్ధమేనా అని చెప్పేసి ఆయన సవాల్ విసిరారు. దానికి మీ పార్టీని రద్దు చేసుకోవడానికి మీరు సిద్ధమేనా అంటే దానికి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదిగాక తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్లోనే ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కు ఆయన డెఫినెట్ గా ఆయన కానీ ఆయన మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మేము అడిగేది ఏంది, మీకు నిలుపు లేకుండా గత 10 సంవత్సరాల కాలంలో ఇటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ రెండు కూడా ఘోరంగా వైఫల్యం చెంది మేము వచ్చి 3 నెలలు కాలేదు మొదటి పెట్టారు, మీరు చేయలేరు, అధికారంలోకి మేమొస్తాం అన్న మాట తప్పితే మీరు చేయకపోతే తెలంగాణ ప్రజలకు ఈ కష్టాలు ఉన్నాయి, ఈ నష్టాలు ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది. అది లేదు. రెండో విషయానికి వస్తున్నాం. మేము ఎన్నికలు జరిగి మేము అధికారంలోకి వచ్చి డిసెంబర్లో వచ్చినాం. కానీ ఈ వరదలు కానీ వానాకాలం కానీ సెప్టెంబర్ అంతకు ముందు ఉన్నటువంటి సందర్భం ఉంది. మరి అప్పుడు చెరువులను ఎందుకు నింపలేదు? చెరువులు నింపాల్సిన బాధ్యత ఎవరిది? మాదా? కాలం కానప్పుడు మేము నింపగలుగుతాం ఆ చెరువుల్లో? అప్పటికే మీరు పిల్లర్లు కుంగిపోయి బయటకు వచ్చేసి నీళ్లను వదలటం జరిగింది, అయిపోయి చేసేదంతా చేశారు. మళ్ళీ కాలం వస్తుంది. ఇంకొకటి, మీరు పంట పండించిన అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కష్టపడి ఏదో చేసినట్టు చెప్తున్నారు. కాదది దేవుడు కనికరించిండు, వాతావరణం అనుకూలించింది, వర్షాలు పడ్డాయి, పంట పోయింది. మీరే కదా చెప్పింది. ఒకవైపున రైతులను బాగు చేస్తామని అంటారు, ఇంకో వైపున వరేస్తే ఉరేని అని చెప్పేసి అంటారు. ఇంకొక ఆయన అయితే ఎవడన్నా వరి విత్తనాలు అమ్మితే వెంకటరామరెడ్డి అంటే ఆయన మిమ్మల్ని జైలుకు పట్టిస్తానని చెప్పేసి అన్న ఆయన ఆ చరిత్ర ఉంది. మీరు ఎక్కడ రైతులను బాగుపరిచింది అని చెప్పేసి ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడమే కాకుండా దానికి పరిష్కారాన్ని కూడా వెతుకుతున్నాం. ఈ రోజున పరిష్కారాన్ని కూడా వెతుకుతున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు కళ్ళాలలో మీరు ఇంకా ఒడ్లు కొనుకపోతే తాట తీస్తానని చెప్పేసి చెప్పారు. ఒక్కొక్క మిల్లర్ని నిలబెట్టి ప్లీజ్ లెట్ మీ ఈ రోజున మిల్లర్ల దగ్గర గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోని కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం అనేది పక్కదారి పట్టింది. దాని గురించి ఈ రోజున చర్యలు తీసుకోవటం లేదా?
మాకు ఎన్నికలు ఉన్నాయి, మాకు వ్యతిరేకత వస్తున్నది మిల్లర్స్ దగ్గర నుంచి, అయినా కానీ లెక్క చేయటం లేదు. నాకు తెలంగాణ కేసీఆర్ ఇది కూడా ప్రస్తావించారు రామచంద్ర రెడ్డి గారు, రుణమాఫీ అని అడిగితే చెప్పుతో కొట్టాలి అని చెప్పేసి మంత్రులు ఇది పదే పదే ప్రస్తావిస్తున్నారు. మీరు అది కూడా గుర్తించండి. రైతులకు ఈ రోజు వరకు కనీసం రైతు బంధు వేయలేదు. ఒకప్పుడు గతంలో ప్రతిసారి సీజన్ లో రైతు బంధు పడేది. ఈ రోజు రైతు బంధు పడక రైతులు అవస్థలు పడుతున్నారు అనేది కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. వీరయ్య గారు కావచ్చు, మీరు కావచ్చు, ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత లేదు అని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందని. వీరయ్య గారు, ఆ పరిస్థితి ఉందా? గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వరకు రైతు భరోసా అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా మంత్రి గారు చాలా సుస్పష్టంగా చెప్పారు. 94% వరకు కూడా మేము చేసినామని ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి చెప్పిండు. అది కాదనంటే మీకు చేతనైతే మీరు చేయండి, మీరు చూపించండి, రుజువు చేయండి. ఆప్షన్ ఇస్తున్నాం కదా. ఓకే వీరయ్య గారు, 2 అంశాలు. ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్లు ఈ ఎన్నికలు అనేది ఇప్పుడు వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చారో అమలు చేయలేదని చెప్పి బీఆర్ఎస్ చెప్తూ ఉంది. దట్టు ఇటు బీజేపీ కూడా చెప్తూ ఉంది. ఈ ఎఫెక్ట్ ఈ లోక్సభ ఎన్నికల మీద కాంగ్రెస్ పైన పడే అవకాశం ఉందా? ప్రజల్లో ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఆ స్థాయిలో ఆగ్రహంగా ఆ స్థాయిలో లేదంటారా? సరే, మీరు అన్నట్లు రాష్ట్రం మొత్తానికి బీఆర్ఎస్ లూటీ చేసిపోయింది కాబట్టి కాస్త సమయం ఇవ్వాలే కాంగ్రెస్ పార్టీకి అని ప్రజలు ఆలోచించే అవకాశం ఉందా? దాంతో పాటు కేసీఆర్ నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి చాలా లైట్ తీసుకున్నారు. 3 పిల్లలు కూలితే ఏముంది, దాన్ని సరి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి, కానీ దాన్ని కావాలని మొత్తం ప్రపంచమే మునిగిపోయినట్టు ఈ రకంగా గత ప్రభుత్వం పైన ఏదో ఫెయిల్యూర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కేసీఆర్ చెప్తుంటే, ఈ కేసీఆర్ కామెంట్స్ కాళేశ్వరం దానిపైన అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? సరి చేస్తే సరిపోయేదంటారా ఆ పిల్లర్స్ ను? ఒకటి, ఈ 6 గ్యారెంటీల్లో సహజంగానే ఇప్పుడు 6 వాళ్ళు అమలు చేస్తున్నాయి కూడా 5. 6ది ఇంకా కాలేదు. 6లో 13 ఉన్నాయి. అవి కూడా కావాల్సిన అవసరం ఉంది. వాటి మీద ఖచ్చితంగా అడిగే వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ చర్చల్లో ఫైనల్ గా ప్రజలు ఏమనుకుంటే అందుకు అనుగుణంగా స్పందిస్తారు రేపు ఎన్నికల్లో. కానీ యాజ్ ఆన్ టుడే కాంగ్రెస్ మీద ఈ 6 గ్యారెంటీలు అమలు జరపలేదు అనే ఆగ్రహం ప్రజల్లో ఉందని నేను అనుకోవట్లా. ఇది అంచనాకు సంబంధించిన విషయం. ఇక రెండో విషయం, టిఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు మేడిగడ్డను అదేదో చిన్న ఘటన ప్రపంచం అంతా మునిగిపోయినట్టు మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా హంభావం అణువంతా కూడా తగ్గలేదు అని దాన్ని బట్టి అర్థమవుతాం. అంత బాధ్యత రహితంగా ఉంటే ఎట్లా? మనం నిన్న పేపర్లలో చూసాం కదా, అది మేడిగడ్డ పెద్దపల్లి జిల్లాలో ముత్తారం గ్రామంలో వాగు మీద కట్టినటువంటి వంతెన కూడా కూలిపోయింది కదా. ఓన్లీ గాలి దుమారానికే, ఏమండి, ఓన్లీ గాలి దుమారానికే కూలిపోయింది. అది గాలి దుమారానికి వంతెన కూలిపోయింది. ఇంకా వరద వచ్చి ఉంటే ఏమై ఉండేది? అందుకని అసలు తమ పరిపాలనలో కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చిందో, ఎన్ని వేల కోట్లు, ఎంత డబ్బు దుర్వినియోగమైంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టిండు అని అంటే ఏ ప్రాజెక్టుకు లేనంత ఖర్చు కదా. ఇది ఒక చరిత్రలో లేనంత ఖర్చు. ఇంత ఇన్ఫ్లేట్ చేసి అంచనాలు ఎందుకు ఇచ్చారు? ఎవరిని బాగు చేయడానికి? ఎంత పర్సంటేజీలు ముడుపులు పంచుకున్నారు? ఈ అనుమానాలన్నీ ప్రజలకు ఇప్పుడు ధ్రువపడుతున్నాయి కదా. అంతకుముందు చర్చ జరిగింది, అనుమానాలు ఏదో వచ్చినాయి. కానీ ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోవడం చూస్తే, నిన్న ముత్తారంలో కూలిపోవడం చూస్తే, ఇది పెద్ద అవినీతి కుంభకోణం అనేటువంటి విషయం ఎవరికైనా అర్థమయ్యే విషయం. అంత ఈజీ కాదు కదా. రెండోది, 3 కుంగిపోయినాయి ఏ పెద్దగా నీళ్లు లేనప్పుడు. ఇప్పుడు వర్షం వస్తే, నీళ్లు బాగా వస్తే ఆ 3 కుంగిపోతాయా, 30 కుంగిపోతాయా? ఇది కూడా ఆలోచించాలి కదా. రెండోది, దాన్ని రిపేర్ చేయాలా, మొత్తమే మార్చాలా, ఏం చేయాలో ఎవరు చెప్పాలి? రాజకీయ నాయకులు కూర్చొని నిర్ణయిస్తారా? అట్లా కేసీఆర్ గారు నిర్ణయించడం వల్లనే ఇంత జరిగింది అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న విషయం. నేను కూర్చేసుకొని ఆడ కూర్చొని చేస్తాను అని చెప్పేసి 5 ఇంజనీర్లు ఇచ్చినటువంటి అభిప్రాయాలనే ఆయన తోచిపుచ్చాడని చెప్పేసి, అడుగడుగునా జోక్యం చేసుకొని మార్చాడని చెప్పేసి డిజైన్ లో ఇలాంటి ఆరోపణలన్నీ వస్తున్నాయి. అందుకని రాజకీయ నాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కాదు అది. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, ఇది నిపుణులు చేయాల్సినటువంటి నిర్ణయం కదా. అందుకే డ్యామ్ సేఫ్టీ అథారిటీని అడిగారు. కరెక్ట్, డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన అంచనా చెప్పాల్సి ఉంటుంది. చెప్పిన తర్వాత అవసరమైతే వీళ్ళు కూడా ఏమైనా నిపుణులను పెట్టి చూడాల్సి ఉంటుంది. అదేమి లేకుండా రిపేర్ చేస్తే అయిపోతుంది ఎట్లయిపోతుంది?
అది ఎవరు నిర్ణయించాలి? రిపేర్ చేయకుండానే రిపేర్ తీసుకోవచ్చు నీళ్ళని. ఇస్తాను రాజారాం, మీకు ఇస్తాను. రాజారాం గారు మీరు మాట్లాడదు ప్లీజ్, మీ దగ్గరికి వస్తాను, మీరు చెప్పు. ఇప్పుడు చేయవలసినటువంటి విషయంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని, అప్పుడు జోక్యం చేసుకున్నారు కాబట్టే నష్టం జరిగిందనే అభిప్రాయం ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా రాజకీయ నాయకత్వం నిర్ణయించాలి అని అంటే అది సమంజసం కాదు, సరైంది కాదు, అట్లా చేయకూడదు. ఖచ్చితంగా నిపుణుల నిర్ణయం ప్రకారం పోవాలి. ఇక అవినీతికి సంబంధించి లేదా డిజైన్ లోపమా లేదా నిర్మించినటువంటి ఎల్ఎన్టీ కంపెనీ తప్ప, ఇలాంటి విషయాలు న్యాయ విచారణలో తేలాలి. ఆ న్యాయ విచారణలో తేలిన మేరకు ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అది స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది న్యాయ విచారణ. అందుకని కేసీఆర్ గారు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు కూడా ఆ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోయినాయి అంటే అదేదో చిన్న విషయం అన్నట్టు కొట్టిపడేయడం అంటే, ఇంత జరిగిన తర్వాత కూడా కనీస మాత్రమైన ఆత్మవిమర్శ లేకుండా, ఏ అహంభావం వల్లనైతే తమ పార్టీ ఓడిపోయిందో అదే అహంభావాన్ని అదే పద్ధతుల్లో ఇంకా వ్యక్తం చేస్తున్నారనేది స్పష్టమవుతాం. అంటే కేసీఆర్ లో ఇంకా ఎలాంటి మార్పు రాలేదంటారు మీరు? ఏం మార్పు వచ్చినట్టు కనపడట్లేదు. కొంచెం ఆత్మవిమర్శ ఉండాలి కదా. మేము పరిశీలిస్తాం, ఎందుకు ఇట్లా జరిగిందో, మేము అప్పుడు అట్లా అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఏదో తప్పు జరిగినట్టు అనిపిస్తా ఉంది. ఈ మాత్రమైనా ఉండాలి కదా ఆత్మవిమర్శ. అది కూడా లేకపోతే ఇప్పుడు జనం అందరినీ పిచ్చోళ్ళు చేస్తే ఎట్లా? మొత్తం తెలంగాణ సమాజం, దేశం అంతా చూస్తున్నది కదా. అందుకని బాధ్యతగా మాట్లాడాలి కదా. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు, ఒకటి మనం చూసాము, ఇదే రేవంత్ రెడ్డి పదే ఎంతసేపు ఉన్న దేవుళ్ళను నమ్ముకుంటున్నారు. ఎలా అంటే జై శ్రీరామ్ అని చెప్పేసి బీజేపీ ముందుకు వెళ్తూ ఉంటుంది తప్ప ఏం లేదు అనే విధంగా ఇదే దేవుళ్ళని ఈ రోజు పదే ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఏ హామీ అమలు చేసినా నేను ఈ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ దేవుని మీద ప్రమాణం చెప్తాను, నేను చేస్తాను అంటే ఇక్కడ దేవుళ్ళను మళ్ళీ ముఖ్యమంత్రి కూడా మీ పైన ఆరోపణలు చేసేవారు గతంలో. ఇప్పుడు మీ ఆయన దేవుళ్ళని నమ్ముతూ వస్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? దాంతోపాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కేసీఆర్ కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ముందు కేసీఆర్ గారి కామెంట్స్ విషయంలో వేరే గారు చెప్పింది కరెక్ట్. కేసీఆర్ గారు దాన్ని 3 పిల్లర్సా 32 పిల్లర్స్, అసలు డ్యామ్ సేఫ్టీ ఉందా లేదా, నీళ్ళు నింపొచ్చా నింపకూడదా, అసలు నీళ్ళు వదిలిపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ కాలంలో. ఉన్న నీళ్ళని కూడా కిందికి వదిలేశారంటే డ్యామ్ కరెక్ట్ ఉంటుందా ఉండదా, ఆయనతో కూడా 3 పిల్లలుగా 32 పిల్లలు పోతాయి అనేటువంటి భయంతో దాన్ని వదిలిపెట్టేశారు నీళ్లను. కాబట్టి అది డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇవ్వాలా, ఇంజనీర్లు ఇవ్వాలి, ఎక్స్పర్ట్స్ ఇవ్వాలి, మొత్తం తీసి. ప్రకాష్ రెడ్డి గారు నీళ్లు వదిలింది వీళ్ళు అంటున్నారు కదా, ఇక్కడ వచ్చినప్పుడు కేసీఆర్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు వదిలారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నేను రాజేష్ గారు క్లారిటీ చెప్తున్నా, పిల్లర్లు కుంగిన తర్వాత వెంటనే మేడిగడ్డ దగ్గర నీళ్ళు వదిలిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అది కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఎన్నికలు ప్రకటించినారు కదా, ఇంకా ఎన్నికలు అయిపోలే అప్పుడు. అక్కర్లేదనేది నా అభిప్రాయం. చాలా క్లారిటీగా వెరిఫై చేసుకోవచ్చు నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత. సుందేవ్ మిగతా పైన బ్యారేజ్లకి నీళ్లు తీయొచ్చు కదా అని కేసీఆర్ గారు చెప్పినారు, కానీ మిగతా బ్యారేజ్లకు కూడా నీళ్లు కూడా ఎట్లా తీయొచ్చు, ఏం తీయొచ్చు అనేది ఫైనల్ సేఫ్టీ అథారిటీ చెప్పాల్సిందే, నిపుణులు చెప్పాల్సిందే. దాంట్లో వేరే తేడాలు. అయితే కేసీఆర్ గారు దాన్ని చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం పదే 3 పిల్లర్లు అయితే నీళ్ళు ఎండబెట్టారంటే నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, అది కేసీఆర్ గారు చేసినా మిగతా వాళ్ళు చేసినా కూడా, అంటే మొత్తం తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు అంటే మేడిగడ్డ ఒకటేనారండి? నాకు ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇప్పుడు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలకు మేడిగడ్డ ఒకటేనా? ఇక మిగతా రిజర్వాయర్స్ లేవు, మిగతా కథ లేదు. అసలు దక్షిణ తెలంగాణలో పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి కానీ లేకపోతే వరంగల్ కానీ ఇవన్నీ కూడా అంతా మేడిగడ్డతో నడుస్తుంది. అంతా కూడా ఖమ్మం జిల్లా కూడా మేడిగడ్డతో నడుస్తుందా? అది ఇప్పుడు నాగార్జున పరిస్థితి ఏంది, లేకపోతే ఎస్ఎల్బిసి పరిస్థితి ఏంది, లేకపోతే కృష్ణానది మీద ప్రాజెక్టుల సంగతి ఏంది, మిగతా రిజర్వాయర్ల సంగతి ఏంది? వీటి గురించి మాట్లాడేదే లేదు. అంత మేడిగడ్డ చుట్టూ చెప్తున్నారు. కరువు రావడానికో లేకపోతే నీళ్ళు షేర్లు ఎండిపోవడానికో, నీళ్ళు ఎండిపోవడానికి మేడిగడ్డ కుంగిపోయింది కాబట్టి చెప్ప ఎండుగందలు అంటే గడిమ పడ్డం వచ్చింది అన్నట్టు ఉంది కథ అంతా కూడా. మిగతా కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు సంగతి ఏంది? ఇది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు రిజర్వాయర్ నీళ్ళు ఎంత ఉన్నాయి అనేది. మీ ఇరిగేషన్ మినిస్టర్ చేయగలుగుతాడు అన్న పరిస్థితిని. దాన్ని బట్టి డిసెంబర్ లాగా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ అనే కదా జనవరిలో సుమారుగా మీకు రాజేష్ గారు తెలంగాణలో నాకు తెలిసినంత వరకు సంక్రాంతి పండుగ వరకు నాట్లేస్తారు. నాట్లేసే కాలంలో రిజర్వాయర్స్ ఎంత ఉన్నాయి నీళ్లు, దాన్ని అసెస్మెంట్ చేసి ప్రజలకు మీరు ఇది ఆరుతడి పంటలు వేసుకోండి, వర్చేలు పెడితే
ఇబ్బంది అవుతుంది. కాబట్టి కంటింజెన్సీ ప్లాన్ ఇది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవని చెప్పినారా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసినారా? మంత్రి పదవులు ఎవరికి వస్తాయి? ఆయనకు మంత్రి పదవి వస్తే నాకేంది, నాకు మంత్రి పదవి వస్తే ఈయనకేందని ఈ ముఖ్యమంత్రి పంచాయతీ, ముఖ్యమంత్రి కొట్లాట, మంత్రి పదవుల కొట్లాట తప్పిస్తే ప్రజల గురించి మాట్లాడినారా వీళ్ళు? డిసెంబర్ 7వ తారీఖు 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఎవ్వరు కూడా నవంబర్ చివరి వారంలో, డిసెంబర్ మొదటి వారంలో తుకాలు పోస్తారు. అప్పుడే చెప్పొచ్చు కదా వీళ్ళు, అప్పుడే నాట్లు కూడా పెట్టకుండా ఆగిపోతారు కదా రైతులు. కానీ మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టలేదనేది నా అభిప్రాయం. ఒక్క మేడిగడ్డ, శ్రీరామ్ సాగర్, ఆ ఒక్క ఉత్తర తెలంగాణలో 2 జిల్లాల గురించి మాట్లాడుతున్నారు. దక్షిణ తెలంగాణ గురించి ఏంది? దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, పాలమూరు కావచ్చు, లేకపోతే రంగారెడ్డి కావచ్చు, మిగతా జిల్లాలు కూడా ఉన్నాయి కదా. అందుకోసమనే మీకు సమగ్రమైనటువంటి రాష్ట్రం గురించిన ఆలోచన లేదు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు అంటే వీళ్ళకి అవగాహన లేదంటే ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా సీనియర్లే కదా. ప్రకాష్ రెడ్డి గారు సరే ఎవరో కొత్త వాళ్ళు అనుకుంటే అది వేరు, కానీ గతంలో వీళ్ళంతా కూడా అనుభవజ్ఞులే కదా, గతంలో మంత్రులు చేసిన వాళ్ళే కదా. కోసం మంత్రి పదవుల కోసం తలమునకలు అయ్యి ఎవరికి ఎవరు లెక్కలు చూసుకోవాలనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ బల్లొచ్చింది. మన లెక్కలు చూసుకోవాలనే ప్రయత్నంలో దుర్మాలు దులిపిన్రు, వచ్చాడ కూర్చుంటారు. దాని గురించి పెద్ద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లుంటుంది అనేది మనకు కనపడుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో 4-5 నెలలు మనం చూస్తున్నాం దాని యొక్క పనితీరు, వ్యవహార శైలి కూడా. కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి అంటే ఇక కొట్టి మొత్తుకున్నట్టు, మేము బీజేపీ మాట్లాడితే మతతత్వం, మీరు మాట్లాడితే సెక్యులరిజం. ఇది కాంగ్రెస్ పార్టీ. నేను బ్రాహ్మణుడు, నేను జంజం వేసుకున్న బ్రాహ్మణుడు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తాడు. మరి వచ్చి సనాతన ధర్మం తప్పు, ఈ ధర్మమే తప్పు, అసలు జంజమే తప్పు కదా. మరి మీ జంజం బ్రాహ్మణుడు, నేను సనాతన బ్రాహ్మణుడిని, నేను బ్రాహ్మణ వంశానికి చెందినవాడిని చెప్పుకుంటాను, రెండు తప్పే. నేను అనేదంటే నేను ఫలానా అని చెప్పుకోవడం కూడా తప్పే. అటువంటి వ్యవస్థను అటువంటి వాళ్ళు తిడుతున్న వాళ్ళని సంబంధించడం కూడా తప్పే. ఏమైనా అది వ్యక్తిగతము, అది అంటే వాళ్ళ యొక్క మన ఆరాధన పద్ధతిలో వ్యక్తిగతము, వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. బట్ ఒక్కటి విషయం ఏంటంటే, భారతదేశంలో ఈ యొక్క సంస్కృతి అనేటువంటి దానికి విశ్వాసానికి మధ్య తేడా అర్థం చేసుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళ నుంచి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ రాజేష్ గారి మాట చెప్తున్నా, సంస్కృతికి, ఈ జీవన శైలికి, జీవన విధానానికి, ఆరాధనా పద్ధతులకి తేడా తెలియదు వాళ్ళకు. నేనేమంటానంటే ఈ తేడా తెలియకుండానే 100 ఏళ్ల పాటు నెహ్రూ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తూనే ఉంది. సంస్కృతి వేరు, ఆరాధన పద్ధతి వేరు. ఈ దేశంలో ఈ సంస్కృతిలో శివుని పూజించే ఆగండి ప్లీజ్. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదానికి నేను కూర్చోబెట్టారా కూర్చోబెట్టారా? రామచంద్ర రెడ్డి, రాజరామ్ గారు మీకు ఇస్తాను, మీరు మాట్లాడరు. అందుకోసం ఇచ్చారు రాజారాం గారు, నేను ఏమడుగుతున్నా, నేను ఇస్తాను మీకు, టైం ఉంది. రాజారాం గారు తొందరపడకు, టైం ఉంది. అంటే బయాస్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఇవ్వాలి. బయాస్ గా కనిపిస్తుంది, యాంకర్ గారే బయాస్ గా ఉన్నారు మాకు. అంటే ఎట్లా మొత్తం బీఆర్ఎస్ సైడ్ మాట్లాడదామంటావా? అంటే మీకు అనుకూలంగా మాట్లాడితే పాజిటివ్ ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు రాజారాం గారు, నాకు అర్థం కాదు. మీరు కాంగ్రెస్ ప్రతినిధి, బీజేపీ ప్రతినిధి అనట్లేదు, మాకు అవకాశం ఏంటి అంటున్నాను నేను. మాట్లాడిద్దాం, నేను మీకు ఇస్తా, మీరు మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడిన దానిపైన కౌంటర్ ఇద్దరు. ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు. రాజేష్ గారు, అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి దేవుళ్ళు, సంస్కృతి, ఆరాధన పద్ధతి, సంస్కృతికి వీటి తేడా తెలియదు. అందుకోసం భారతీయతను అర్థం చేసుకున్నటువంటి విదేశీ భావజాలపు ఆలోచనలతోనే బతుకుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్లలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారతీయత ఎప్పటికీ తెలియదు, అర్థం చేసుకోలేదు, చేసుకోలేరు కూడా. ఎప్పటికప్పుడు ఎన్నికల ముందు ఏదో డ్రామాలు ఆడతారు తప్పితే ఆ డ్రామాలను ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి 40 సీట్లకు వచ్చారు, ఈసారి 20 సీట్లకు వస్తారని మన నమ్మకం. రైట్, ఒక్క నిమిషం రాజారాం గారు, ఒకసారి రామచంద్ర రెడ్డి గారు మాట్లాడి మీ దగ్గరికి వస్తారు. రామచంద్ర రెడ్డి గారు, అంటే వీళ్ళ యొక్కటంటే భారతీయత అంటే వీళ్ళ లెక్కన కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టడం, లేకుంటే దౌర్జన్యాలు, దాడులు చేయటం, లేకుంటే దేశ ఆర్థిక వ్యవస్థని ధ్వంసం చేయటం, దొంగలందరినీ బయటకు పంపించటం, ఇటువంటిది భారతీయత అని చెప్పేసి బీజేపీ అనుకోవటం అయితే దురదృష్టకరం. ఈ రోజున ఒకటి అడుగుతున్నా, గత 10 సంవత్సరాల కాలంలో మీకు ఇదే భారతీయత మీద కనుక నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, ప్రేమ ఉంటే, మన భారతదేశ ప్రజలలో నిరుద్యోగులకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎక్కడి పోయినాయని అడుగుతున్నాం. ఈ రోజున వ్యవసాయదారుల సంగతి ఏంది? ఉక్కు పాదంతో నడిచేసిన వాళ్ళ ఉద్యమాలని, ఇదేనా భారతీయ యొక్క సంప్రదాయం? ఉక్కు పాదాలతో నడిచేయటమా? ప్రజాస్వామ్యాన్ని కూరీ చేసినారు. ఇదేనా మీ భారతీయత అన్న పేరుతోని రాచరికాన్ని నెలకొల్పాలని ప్రయత్నం చేయటం? ఇదేనా భారతీయత? మీది ఈ విధంగా మాట్లాడగానే ప్రజలు నమ్మరు.
వాస్తవాల్ని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. ఈ రోజున మోడీ గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు నిట్టనిలోని దేశాన్ని మతాల వారీగా విభజించాలని చెప్పేసి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టినట్టు సందర్భం ఉంది. ఈ రోజున అది ఇట్లుంటే ఎలక్షన్ కమిషన్ కూడా కొమ్ము కాస్తున్నటువంటి సందర్భం ఉంది మీకు. ఇదేనా అంటే వాళ్ళ మీద కూడా మీరు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వాటిని కూడా సక్రమంగా నడవనీయటం లేదు మీరు. ఈ రోజున మీరు భారతదేశం గురించి ఇంత ప్రేమ ఉందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఒక పక్కన భారతదేశం యొక్క పరిస్థితి రోజు రోజుకి ఏ విధంగా ఉంది, నిత్యావసర వస్తువులు ఎట్లా ధరలు పెరిగిపోతున్నాయి, ఇవన్నిటి గురించి ఆలోచించేది లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు కూడా భాషలు మార్చి వేషాలు మార్చి ప్రజల మధ్యన విద్వేషాలు రగిల్చి పబ్బం గడపాలి ఆ మంటలలో అని చెప్పేసి ఆలోచించేదేనా మన భారతీయత అంటే? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దిగుమతుల నుంచి ఎగుమతుల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మర్చిపోవద్దు, అప్పటికి మీ పార్టీ పుట్టలే. అదే విధంగా ఒక నిమిషం ఇంకోటి కంక్లూడ్ చేస్తాను. అదే విధంగా పారిశ్రామిక విప్లవం, క్షీర విప్లవం, ఇవన్నీ లెక్క చెప్పుకుంటూ పోతే బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, రైల్వేల జాతీయకరణ, ఇవన్నీ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రభుత్వం కోసం పెట్టింది మేము. మా గురించి మాట్లాడేది మీకు అర్హత ఎక్కడిది? రాజరామ్ గారు, చర్చ 2 విషయాల మీద జరిగిందండి. వీరా గారు మాట్లాడిన దాంట్లో కానీ మిత్రుడు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో 2 విషయాలు మనం చర్చలు జరుగుతుంది. ఒకటేమో హామీలు, 13 హామీలు ఏదో గ్యారంటీలు ఉన్నాయో, 420 హామీలు ఉన్నాయో, అవి హామీలు కానీ గ్యారంటీలు కానీ నిన్ననే వచ్చినగా 4 నెలలు కాలేదు, వాళ్ళు ఇట్లిస్తారు అనేది ఒక అభిప్రాయాన్ని వీరే గారు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. నేనేమంటున్నా ఈ 420 హామీలు కానీ, ఈ 13 గ్యారంటీలు కానీ ఇవ్వడానికి కోసం వాళ్ళు ఒక ప్రణాళిక లేకుండా, వాళ్ళు ఒక ప్రయత్నం చేయకుండా, ఒక ఆలోచన లేకుండా అనాలోచితంగా హామీలు ఇచ్చిన ఎన్నికల కోసం అయిపోయింది. వారు చెప్పారు కదా, టీఆర్ఎస్ పార్టీ చెప్పలేక 2009 డిసెంబర్ 9 రోజు అధికారం రాగానే సోనియా గాంధీ గారు బర్త్డే రోజు, తెలంగాణ ఆవిర్భవించిన రోజు, మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రకటన రోజు మేము ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పిండ్రు. మీరు పరుగులు పెట్టండి, మీరు బ్యాంకులకి తీసుకోండి అని చెప్పి వారు చెప్పిండ్రు. డిసెంబర్ 9 వారు ఇవ్వలేదు. రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిపోయారంటున్నారు కదా, వాళ్ళు అన్ని చేద్దాం అనుకున్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను తెచ్చి కేసీఆర్ చేతిలో పెట్టాము, ఈ రోజు మొత్తం అప్పులో కూరుకుపోయింది. అసలు మేము ఆలోచించాలి ఈ స్థాయిలో అనేది కదా వీళ్ళు అంటుంది. నన్ను మాట్లాడలేదు సార్, మాట్లాడి వాళ్ళు చాలా మేధావులు, నేను ఏదో గొర్రెలు రాసుకుంటూ వచ్చిన ఆయన కూర్చున్నాను, నాకు కొంచెం మాట్లాడిపోయండి ప్లీజ్. ఏమంటున్నాంటే ఇప్పుడు వారికి తెలియదండి లంక బిందెలు ఉంటాయా, ఏముంటాయని చెప్పి చేసినట్టు అసెస్మెంట్ లేకుండా ఇలా 13 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. సరే వచ్చిండ్రు, అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినాయి, మళ్ళీ ప్రజలు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే వారు ఇంతమంది వీరా గారు చెప్పినట్టు రైతు రుణమాఫీ చేయనందుకు నమ్మట్లేదు. రైతు రుణమాఫీ చేయనందుకు ప్రజలు వ్యతిరేకించట్లేదు కాంగ్రెస్ పార్టీని. రైతు బంధు ఇవ్వనందుకు నమ్మట్లేదు, కరెంటు పోతున్నందుకు నమ్మట్లేదు, నీళ్లు రాకుండా చెరువులు ఎండిపోతున్నందుకు నమ్మట్లేదు. అందుకోసమే ఉత్తర తెలంగాణలో ఇలా తన రైతాంగంలో ఒక అశాంతి నెలకొన్నది. దాని నుంచి బయటపడడం కోసము ఇలా నేను ఆగస్టు 15 రోజు నేను ఖచ్చితంగా నరసింహస్వామి అవుతా ఉన్నాను. నరసింహస్వామి మీద ఒట్టు, లేకపోతే ఆంజనేయ స్వామి మీద ఒట్టు, శ్రీరాముడి మీద ఒట్టు, మల్లమ్మ మీద ఒట్టు, ఎల్లమ్మ మీద ఒట్టు, పోచమ్మ మీద ఒట్టు అనే దానికి ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. కారణం ఏంటంటే తెలంగాణలో రైతాంగము ఒక అసంతృప్తి స్టార్ట్ అయింది. ఎందుకంటే వీరే గారు చెప్పి నేను ఏకీభవిస్తున్నా, 6 గ్యారెంటీల గురించి మీరు ఇయ్యేందుకు ప్రజల వ్యతిరేకత రాలేదు. వాళ్ళకి తెలుసు, ప్రజలకు చాలా మనకంటే చాలా గొప్ప విజ్ఞులు. అట్లాగే నువ్వు 420 హామీలు ఇస్తా అన్నావు, చేసినావు, వాటిని ఎందుకు ఇవ్వట్లేదు అడగట్లేదు ప్రజలు. ఉద్యోగాల గురించి ఇప్పుడే ఎందుకు ఇవ్వట్లేదు అడగట్లేదు యువత. కానీ ఏదైతే గతంలో ఉన్నటువంటి కొనసాగినటువంటి రైతు బంధు, దీనికి అంతటి కారణం మీరు కాదంటే ఏం చెప్తారు? ఈ రోజు కాంగ్రెస్ అనుకున్న దానికి సరైన సమయానికి ఇవ్వలేకపోవడానికి కారణం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కాదంటే ఏం చెప్తారు? 7,000 కోట్ల రూపాయలని తమ కాంట్రాక్టర్లకి మిత్రులకి పంచుకునేందుకు రైతులు అసహనం వచ్చింది. ఏదైతే కాళేశ్వరం నుంచి 1 ఎకరం కాళేశ్వరం ద్వారా మేడిగడ్డ ద్వారా 1 ఎకరం కూడా పారలేదు, కేసీఆర్ గారు చేసినటువంటి ప్రాజెక్టుల ద్వారా 1 ఎకరం పారలేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి మేధావులు, కుహాన మేధావులు ఇలా ఉత్తర తెలంగాణకు వచ్చి చెరువులు ఎందుకు ఎండిపోయినాయి, ఇలా ప్రాజెక్టులు ఎందుకు ఎండిపోయినాయి, దీనికి సమాధానం చెప్పాలి. ఇలా మేడిగడ్డ ద్వారా జరిగినటువంటి ఆ కుంగుబాటు, పిల్లర్ల కుంగుబాటు నుంచి రిపేర్ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని ఎత్తుకోవచ్చు. కానీ దాని మీద అవగాహన లేదు. కేవలం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో రైతులకి, ముఖ్యంగా రైతాంగం అంటే వ్యవసాయ రంగంలో ఇవాళ ఉన్నటువంటిది
ఇలా పేద బడుగు బలహీన వర్గాలు వ్యవసాయ రంగంలో ఉన్నారు, ఆదివాసులు ఇలా వ్యవసాయం చేస్తున్నారు, గిరిజనులు వ్యవసాయం చేస్తున్నారు, బలహీన వర్గాలు వ్యవసాయం చేస్తున్నారు, చిన్న సన్నకారు రైతాంగం తెలంగాణ ప్రాంతంలో. రాజారాం యాదవ్ గారు ఒకటి అక్కడ ఎండిపోయింది అంటున్నారు. రాజారాం యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర సంపద అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పోసారు. మీరు పోసారు. ఈ రోజు 3 ఏళ్లు తిరగక ముందే మొత్తం 3 పిల్లలు కూలినప్పుడు ప్రశ్నించారా? మరి ఇన్ని కోట్లు పెట్టి అక్కడ కట్టినప్పుడు ఆ 3 పిల్లలు కూలినప్పుడు ఉంటుందో ఉండదా? 98,000 కోట్లు రాష్ట్ర ఖజానంతా అక్కడ పోసారు కదా, నీళ్ళలో పోసారు కదా. మీరు అక్కడే ఎండిపోయింది, ఈ పంట ఎండిపోయింది, ఆ పంట ఎండిపోయింది అని ఇప్పుడు మీరు చెప్తున్నారు. కానీ రాజారాం యాదవ్ గారు నాకు ఒక్కసారి అవకాశం ఏంటి? రాజారాం యాదవ్ గారు మా మిత్రులు ఇప్పుడు రాజారాం యాదవ్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషము. గిరిజనుల గురించి వీళ్ళు మాట్లాడటానికి వీళ్ళకి అసలు లోక స్టాండ్ లేదు, వీళ్ళకి అర్హత లేదని అంటున్నా. ఆ రోజున గిరిజనులని వాళ్ళ భూముల యొక్క హక్కులు అడిగినందుకు చెట్లకు కట్టేసినారు, మహిళలను కూడా వివస్త్రలను చేసి వాళ్ళని అవమానకర రీతిలో చేసినారు వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇదేనా వీళ్ళకి గిరిజనుల మీద మాట్లాడే హక్కు వీళ్ళకి ఏ విధంగా ఉంది? ఈ రోజున నేను ప్రశ్నిస్తున్నా. ఖమ్మంలో చూడలేదా రైతుల మీద వీళ్ళ ప్రేమని? ఖమ్మంలో చూడలేదా? ఈ రోజున ప్రాజెక్టుల గురించి కానీ లేకుంటే నీళ్ల గురించి కానీ నీళ్ల గురించి నింపటం గురించి కానీ ఏం మాట్లాడుతుండ్రు? రేపు ఒకవేళ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో కనుక ఏది వీళ్ళ మాటలు ఇంకొకళ్ళ మాటలు చేస్తే కొట్టకపోతే సోయలేదా మీకని అంటారు. ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, మీరు మాత్రం నీళ్లు కనుక అందులో ఉంచిన మాత్రం ప్రమాదంలో పడుతుంది, మొత్తం పోతుంది ప్రాజెక్ట్. వాళ్ళకి విరుద్ధంగా మేము పనిచేస్తామా? మేమంతా మేధావులం కాము. అదే విధంగా ఈ రోజున అంటే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే దయ్యాలు వేదాలు వల్లించడం తప్పితే వేరేది లేదు. మోరోవర్ మా మిత్రుడికి అసహనంతో కూడా వెళ్ళిపోయినారు, ఇప్పుడు లెఫ్ట్ అయిపోయినారు. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినారు. అక్కడే తెలుస్తున్నది ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి. మేము చెప్తున్నట్టు ఈ రోజు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బకాయిలు వాళ్ళు ఖర్చు పెట్టిన కలిపితే 1,00,000 కోట్లకు వచ్చింది. అంటే నేను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేసి కరెంట్ 24 గంటల పేరుతో మొత్తం ధ్వంసం చేయటం ఆర్థిక వ్యవస్థను మీరు చేసేది. ప్రజలకి ఇవాళ తెలియకపోవచ్చు, రేపు వాళ్ళ నెత్తిన పేరు భారం పడితే తెలిసిపోతుంది. అంటే వాళ్ళు నెత్తిన పడ్డప్పుడు వాడు తెలుసుకున్నప్పుడు మనం మాట్లాడదామని చెప్పేసి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కళ్ళు మూసుకొని ఉండాలా? అనుక్షణం హెచ్చరించినాం. జరుగుతున్న ప్రమాణాలన్నిటిని కూడా మేము ప్రమాదాలన్నిటిని ముందరలే పసిగట్టి ఈ విధంగా జరగబోతుందని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతాయుతంగా ఉంది కాబట్టి చెప్పినాం. మేము మా గొప్పలకు పోలేదు, మేము అబద్ధాలు చెప్పలేదు, అబద్ధం ప్రచారం చేయలేదు. ఇప్పటికీ కూడా మేము చెప్పినటువంటి అంశాల మీద కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా కూడా మీరు చెప్పినట్టు తెలంగాణ ప్రజలు కనుక కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకుంటే ఈ ఎంపీ ఎన్నికలలో మాకు ఖచ్చితంగా కూడా తగినటువంటి శాస్తి చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుక్షణం కష్టపడుతున్నారు. అదే విధంగా వీరయ్య గారు వెళ్ళినట్టున్నారు. వీరయ్య గారు చివరిగా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా, లేక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా? ఒకవేళ అనుకున్న స్థానాలు రాలేదనుకోండి, కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు అనుకున్నది రాకుంటే రాబోయే రోజుల్లో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు చెప్తున్న ఒక వర్గం బయటకు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి చర్చ జరుగుతుంది. ఏం జరిగే అవకాశం ఉంటుంది? మొదటిది ఇప్పటికీ కూడా స్పష్టంగా కనపడేది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది తప్ప ఎన్నిక మరో రకంగా ఉండదు. కొన్ని స్థానాల్లో బీజేపీకి కూడా ఎక్కువ ఓట్లు వస్తాయా, ఏం జరిగిద్ది అనేది చూడాలి. కానీ మొత్తం రాష్ట్రం అంతా చూసినప్పుడు ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా స్పష్టం. ఇక రెండోది ఏంటంటే కేంద్రంలో మళ్ళా మోడీ ప్రభుత్వమే వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేటువంటిది సహజంగానే బీజేపీ చెప్పే మాటలు బీఆర్ఎస్ చెప్పే మాటలు వినడం ద్వారా డౌట్ వస్తుంది. మోడీ ప్రభుత్వం గత చరిత్ర చూసిన వాళ్ళకి కూడా ఆ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం ఎలాంటి ప్రయత్నాలైనా జరిగే అవకాశం. మూడో అంశం, న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయేట్టుగా బీజేపీ వ్యవహరిస్తా ఉంది, మనం చూస్తున్నాం. సిట్టింగ్ హైకోర్టు జడ్జి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తున్నాడు బీజేపీ తరఫున. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 6 నెలల్లో పదవులు. అంటే న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకు అనుమానాలు వచ్చే విధంగా ఈరోజు బీజేపీ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందుకని రానున్న కాలం మళ్ళా మోడీ ప్రభుత్వమే వస్తే మాత్రం దేశంలో ఒక భయానకమైన వాతావరణం వస్తుందేమో అనేటువంటి అనుమానాలు మాత్రం బాగా వ్యాపిస్తున్నాయి. అది వాస్తవం. ప్రకాష్ రెడ్డి గారు,
సార్ ఎర్ర అద్దాలతో చూస్తే లోకం అంతా ఎర్రగానే కనపడుతుంది సార్, పచ్చ అద్దాలతో చూస్తే లోకం అంతా పచ్చగానే కనపడుతుంది సార్. మనం దేవుడిచ్చిన కళ్ళతో చూస్తే వాస్తవాలు బయటికి కనపడతాయి సార్. నేను హైదరాబాద్ నగరంలో జగన్మోహన్ రెడ్డికి సుమోటగా శంకర్రావు రాసినటువంటి కేసును తీసుకొని సిబిఐకి అప్పచెప్పినందుకు ఆ జడ్జికు హైదరాబాద్ గడ్డ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ నీతితో పొగడాలా సార్? 2014లో ఎక్కడ పొగడాలి సార్? మీరు చెప్పండి సార్. ఇస్తా రామచంద్ర రెడ్డి ప్లీజ్. నేను చెప్తా. కంప్లీట్ 2 పాయింట్. అందుకోసమని ఈ చరిత్ర ఈ ఎమర్జెన్సీని పెట్టింది ఏ పార్టీ సార్? ప్రజాస్వామ్య దేశంలో ఎమర్జెన్సీని పెట్టి జైల్లో పెట్టింది ప్రతిపక్షాలు ఏ పార్టీ సార్? అందుకోసమనే 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో కమ్యూనిస్టు పార్టీ అందుకోసం ఈ దేశంలో జీరో. మన్మోహన్ సింగ్ అనేటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థకు అమెరికా కాలు మొక్కే పెట్టుబడిదారి అని చెప్పిన వ్యక్తిని అదే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేయడం కోసం భుజాల మీద మోసింది కమ్యూనిస్టు పార్టీ కాదా సార్? ఆ కమ్యూనిస్టు పార్టీకి వీరయ్య గారి ప్రతినిధి కాదా సార్? అందుకోసం అనే కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఈ దేశాన్ని ఒకప్పుడు నెహ్రూయన్ కాంగ్రెస్ రష్యా కోసం సాగిలబడి రష్యాను మొక్కి చైనాను మొక్కి చైనాకు భారత భూభాగాన్ని అప్పచెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి రారా రష్యా రేరే రష్యా అన్నారు. చైనా రాజ్యం మహారాజు అన్నటువంటి వాళ్ళు అటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను మీకు మోడీ మీద విషయం కాకపోతే నేను ఒకటే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రపంచంలో ఒక్క నిమిషం సార్, ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ చైనాను మహారాజు అని ఒప్పుకున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే నిమిషం కంప్లీట్ చేయండి. నియంతృత్వాన్ని ఒప్పుకుంటుందా? ఎన్నికలు లేనటువంటి చైనా నియంతృత్వాన్ని ఈ దేశంలో ఏమన్నా కమ్యూనిస్ట్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ కలిపి చేసేటువంటి ఎందుకు మాట్లాడి రాజేష్ గారు వాళ్ళకి వస్తుంది మధ్యలో నేను వచ్చిందా మీకా మాకు ఉండాల్సింది. కమ్యూనిస్ట్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, చైనాలో ప్రజాస్వామ్యం లేదు. అటువంటి నియంతృత్వపు వాళ్ళు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి మోడీ ఈ దేశంలో నియంతృత్వం పెట్టే హక్కు వస్తుంది. కాదు మీరు కాంగ్రెస్ మీరు కలిసి చైనా కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వ్యవస్థ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చాలా రామచంద్ర రెడ్డి భారతదేశంలో ఈ నియంతృత్వం సమయం లేదు. గౌరవంగా సమయం లేదు. నేను కంప్లీట్ చేస్తాను సార్. వీరయ్య గారు మాట్లాడింది నేను మాట్లాడుతున్న వారు మాట్లాడుతుంటే గౌరవం ఉన్నప్పుడు మరి వారి గౌరవం ఎడికి పోయిందని చెప్పాలి. ఆ గౌరవం ఆ గౌరవం ఎక్కడ పోతుందో ఇప్పుడు నేను కామెంట్ చేస్తే మీరు అగౌరవం అనుకుంటారు. గౌరవం సార్. అందుకోసం మీరు మాట్లాడాలి, మేము మాట్లాడుతున్న నియంతృత్వ ఆలోచన. దీనికి కాంగ్రెస్ కలిపి ఎమర్జెన్సీ పెట్టారు. దీన్ని కాంగ్రెస్ కలిపి దేశ రాజ్యాంగాన్ని తూట్లు పడిచారు. ఈ దేశంలో ఇస్లాం మాత్రమే ఉండాలి, ఇస్లాం రాజ్యం కావాలని కోరుకుంది 42లో కమ్యూనిస్ట్ పార్టీయే. ఈ మొత్తం భారతదేశ విభజన కోరుకుంది కమ్యూనిస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసే దేశాన్ని విభజించాయి. ఈ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర. కాబట్టి మీరు మాకు తిరిగి చెప్తారు. ఇంకా వీళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచన ఎట్లుందనంటే అసహనంతో మాట్లాడేది. మొన్ననేమో మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడో 2006లో చేసిండ్రు అని చెప్పేసి 2006లో చెప్పేసిండ్రు అని చెప్పేసి మొన్న ఎప్పుడు 2006లో చెప్పిండ్రు అని చెప్పి దాన్ని మొన్న మళ్ళీ ఉటంకించి దాన్ని పెద్ద ఇష్యూ చేసి అసలు భారతదేశంలో కులాల మతాల వారిగా చుట్టుపెట్టే ప్రయత్నం చేసి ఓటు దండుకోవాలని చూడటం ఒకవైపున చేస్తూ ఇంకో వైపున కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు వీరు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ లేకపోతే, కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే ఈ రోజున భారతదేశం ఈ పరిస్థితిలో ఉండేదా, ఈ విధమైనటువంటి అభివృద్ధి పథంలో ఉండేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దేశం యొక్క రెడ్డి గారు పాయింట్ సరే, అది ఒకటి పక్కకు పెడితే వీరయ్య గారు చెప్పినట్లు మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మాత్రం ఇక్కడ ఉన్న సర్కారుకు ముప్పు తప్పదు. అందులో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళకి కావాల్సింది ఓటు బ్యాంక్ రాజకీయాలు, వాళ్ళకి ఒక వర్గాన్ని కొమ్ముగాయాలని
అయితే ఇక్కడ కొరసమెరిపోయిందంటే ఆ 90% మంది ప్రజలను నడ్డి విరిచింది కూడా ఈ పార్టీనే ఈ రోజున మావోళ్ళు అని చెప్పేసి అనేటోళ్ళు. అందులో నేను కూడా ఒకడినే మావోళ్ళు అని చెప్పుకొని నడ్డి విరిచింది కూడా ఈ బీజేపీ పార్టీనే, వేరే పార్టీ అయితే కాదు. కొంచెము గురిగింద సంధానం మాట్లాడొద్దు అని చెప్పేసి దయచేసి బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారికి చెప్తున్నాను. మీరు ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ధ్వంసం కావడానికి మీరు కూడా ఒక కారణమే. అబద్ధాల సమాధుల నుంచి పుట్టల నుంచి వచ్చిన వాళ్ళే మీరు కూడా ఆ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. గురువింద గింజనే కామెంట్ చేయడం అటువంటిది, వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి ఆ నీచ స్థాయికి దిగదారదే కాంగ్రెస్ పార్టీ. రైట్, ఓకే. నేను గురువింద గింజ సామెత గురించి బీజేపీ గురించి నేను గురువింద గింజ సామెత మాట్లాడలే. ఈ దేశంలో మత ప్రాతిపదికమైనటువంటి దేశ ద్రోహ పార్టీ. ఈ దేశ విభజించింది మత ప్రాతిపదికన. ఈ మళ్ళీ ఈ దేశంలో ఆగండి కనబడుతుంది, నల్లగా కనపడుతుంది, కిందంగా ఆగండి, నల్లగా కనపడుతుంది. పైన కింద నల్లగా, మీ బతికే పైన కింద నల్లగా. కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీ విధానాన్ని చూస్తున్నారు, మీ ఆలోచన విధానాన్ని చూస్తున్నారు, మీ నియంతృత్వాన్ని చూస్తున్నారు, మీ స్వార్థాన్ని చూస్తున్నారు, మీ చాటగంతనాన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ సంస్కృతి అందరికీ తెలిసి దేశంలో. కానీ ఆగండి ఒక్క నిమిషం. వినయ్ గారు ఒకటే మాట చెప్తున్నా. మొన్న మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడిందో అదే ఈ రోజు మేనిఫెస్టోలో రిఫ్లెక్ట్ అయింది. ఈ మేనిఫెస్టోలో మొత్తం ఈ దేశాన్ని దోచుకొని ఒక వర్గానికి సమయం లేదు. రాజారాం యాదవ్ గారు మీరు లేట్ గా జాయిన్ అయ్యారండి. మీరు మధ్యలో మేము క్వశ్చన్ అడిగాను, మీరు వెళ్ళిపోయారు. ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే, ఇస్లామిక్ దేశం మారుతుంది. అవసరమైతే జన్యం తీసేసి సున్నతి చేసుకుంటే రాహుల్ గాంధీ అంటున్నాను, నేను ఆరోపిస్తున్నా. రైట్, ఓకే అండి. ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్. ఇది వ్యక్తిగతంగా ఇది గురిగింజ మాటలు, అందుకనే రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి గుర్తు చేసుకునే రోజుల కోసమే రాహుల్ గాంధీ ప్రయత్నం అంటున్నా. నేను ప్రయత్నం చేస్తున్నా రాహుల్ గాంధీ అంటున్న దేశంలో ఫిరోజ్ ఖాన్ గుర్తు చేసుకుంటున్నా. ఆ భాష రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? 80 కోట్ల మంది హిందువులు సావాలా, మీ మూలంగా సావాలా అంటున్నా. రైట్, ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్. ప్రకాష్ రెడ్డి గారు ఒక నిమిషం. రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. మీ మూలంగా ఇస్లామిక్ రాజ్యం కావాలన్నా? పాకిస్తాన్ ఏంటి? హిందువులను రక్షించలేని అసమర్థ కాంగ్రెస్ పార్టీ. వేరే వాళ్ళు మనుషులు కాదు, నేను కూడా హిందూనే. నా నటి కూడా ఇడిచిండ్రు మీరు, పన్నులతో ఇడిచిండ్రు, నిత్యావసర వస్తువుల ధరలతో ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్. పాకిస్తాన్ లో నడ్డి విరుచుకున్నారు పోయి కనపడుతుంది. ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. ప్రకాష్ రెడ్డి గారు రాజారాం గారు ఏమో చెప్తున్నారు ప్లీజ్. రాజారాం గారు మీరు ఆలస్యంగా వచ్చారండి. రాజారాం గారు టైం లేదు, అయినా సరే మీరు వచ్చారు కాబట్టి ఇస్తున్నాను. సమయం లేదు నాకు. ఒక్క నిమిషం రాజారాం గారు, సమయం లేదు, అయినా మీరు మధ్య వెళ్ళిపోయారు ప్లీజ్. ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది. నేను వెళ్ళిపోలేదు. ప్లీజ్. ప్రకాష్ రెడ్డి వాళ్ళకు నేను ఒకటి వేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకు చేత కాదు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, వాళ్ళ సెక్యులర్ ఐడియాలజీ వాళ్ళకి పురిపించుకోలేదు. మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించింది. ఆ రోజునటువంటి అలిజిన్నాకు సపోర్ట్ చేసింది హిందూ మహాసభ. మత సంతకం పెట్టింది ఎవరు సారు? సంతకం పెట్టింది హిందూ మహాసభనా? సంతకం పెట్టింది హిందూ మహాసభ అంటున్నా. సంతకం పెట్టింది హిందూ మహాసభ మీరు సంతకం పెట్టింది హిందూ మహాసభ అంటున్నా. విభజన సంతకం పెట్టింది హిందూ మహాసభ. సరే ఓకే ఓకే ఓకే. రాజారాం ప్లీజ్. ప్లీజ్ రాజారాం గారు ప్లీజ్. ప్లీజ్ రాజారాం గారు ప్లీజ్. అంబేద్కర్లు ఈ దేశాన్ని కాపాడినరు. ఓకే, కాంగ్రెస్ పార్టీ లేకుండా కానీ ఈ దేశాన్ని కాపాడుతున్నది, కాపాడిన భావజాలము నెహ్రూ, అంబేద్కర్, గాంధీ యొక్క భావజాలమే. మీరు దేశాన్ని రైట్ ఓకే. మీరా గారు ప్లీజ్, సమయం లేదు నాకు, జస్ట్ 30 seconds క్లోజ్ చేయరా ప్లీజ్. ఏదో చాలాసేపు నుంచి మీరు క్వశ్చన్ అడుగుతారు ప్లీజ్. మొదటి రౌండ్ ఎన్నికలైన తర్వాత ప్రజలలో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత పైలో మోడీ గారి దగ్గర నుంచి కింది స్థాయి బీజేపీ నాయకుల వరకు అసహనం పెరిగింది.
ఇప్పుడు మతాన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. అందుకని ప్రజలు నిరుద్యోగం మీద ఆధారపడి స్పందిస్తారు. తారీఖులు దస్తావేజులు ఇవి కాదు, చరిత్ర కథం అని రాసుకున్నటువంటి పార్టీ సార్ అది. అందుకని బీజేపీ మోడీ ఎప్పుడు స్పందించాడో అది కూడా తెలియకపోతే ఏం చేస్తాం. సరే సరే చూద్దామండి. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొనేందుకు వీరా గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, రామచంద్ర రెడ్డి గారికి, రాజారాం యాదవ్ గారికి చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక పార్టీ నేతలు అయితే మాటలకు పదును పెట్టారు. ఇక సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ. ఏం జరగబోతుందో చూద్దాం. మరి నెక్స్ట్ మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే మాత్రం ఇక్కడ ఇబ్బందులు, ఈ సర్కారుకు ఇబ్బందులు తప్పవనే విధంగా కూడా కామెంట్స్ వస్తాయి. ఏం జరగబోతుందో చూద్దాం రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆర్ ప్రవణ్.